నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు నరేష్ మేడం. హ్మ్. మీ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి గదండీ! ఎవరు గెలిస్తే బావుండిద్దని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి బీజేపీ క్యాండిడేట్ తణుకు సంధ్య గారు గెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? ఆవిడ ఎందుకు గెలవాలి? ఎందుకంటే ఇప్పుడు బీజేపీదే ఎక్కువ ఉంది. కేంద్రంలో గాని బీజేపీ ఉంది. ఇప్పుడు నిధులు వచ్చేటివి కూడా బీజేపీకి కేంద్రం నుంచే వస్తున్నాయి. మన 100 రోజుల పని గాని, హ్మ్. ఈ పీఎం కిసాన్ గాని హ్మ్. అన్నీ కేంద్రం నుంచే వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కేంద్రంలో బండి సంజయ్ గారు ఉన్నారు మనకు అనుకూలంగా. ఇక్కడ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. అందుకే స్థానిక ఎన్నికల సుతా గ్రామంలో సుతా బీజేపీ వస్తే హ్మ్. మన గ్రామ డెవలప్‌మెంట్ కోసం వచ్చే నిధులు గాని వచ్చేటానికి ఆస్కారం ఉంటది. హ్మ్. మనం గ్రామంలో ఏదైనా డెవలపింగ్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటదని నేను అనుకుంటున్నా. జనాలకు మంచి అంటే వాళ్ళేం జేయలేదు గదా! వాళ్ళ సొంతంగా సెల్ఫిష్‌గా వాళ్ళు చేసుకున్నారు. వాటర్ ప్లాన్ పెట్టారంట. అది వాళ్ళ ఓన్‌గా పెట్టుకున్నారు. తర్వాత ప్రజల వైపు అని జెప్పి అలా కామిస్తున్నారేమో. వాళ్ళకంటూ ఓన్‌గా ఒక వ్యాన్ ఉందంట. అది వాళ్ళకని పెట్టుకున్నారు. వాటి గురించి మీరేం జెప్తారు? ఇప్పుడు మేమెళ్లి అడిగితేనేమో అది ప్రజల కోసమని అంటున్నారు. మీకోసం పెట్టాం మేము అని జెప్పి. బయట టాక్ ఏమో అది వాళ్ళకి పెట్టుకున్నారు. వాళ్ళ సెల్ఫిష్‌గా అని జెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? వాటర్ ప్లాంట్ అనేది వాళ్ళొక్కళ్ళు వాడుకోరు. జనానికి సేవ చేద్దామనే పెట్టిర్రు. దాన్నేదో మైనేజ్ చేయటానికి తప్ప వేరే ఉద్దేశంతోటి కాదు. అసలు ఇప్పుడు ఈ అపోజిట్‌కి పార్టీ ఏం చెప్తుందంటే, స్టేట్‌లోనే మా దగ్గర ఏం లేదు. మేమేం చేయాలని చేతులెత్తేసిర్రు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేతులెత్తేసిర్రు. వీళ్ళు గెలిసి ఏం చేస్తారు జనానికి? జనానికేం చేస్తారు? ప్రజలకేం చేస్తారు? ఊరికేం చేస్తారు? అది చెప్పాలి కదా వాళ్ళు. జనానికొచ్చిన నిధులు ఇన్వెస్ట్‌మెంట్‌కు చేసిన దాన్ని ఇచ్చగొట్టిందే అపోజిట్ పార్టీ. ఆ పార్టీ ఇయాల వాళ్ళు పైసలు పంచుతారు, ఇది పంచుతారు అన్నీ వేస్ట్ ముచ్చట్లు నాకు తెలిసి. మీ గ్రామ ప్రజలే చెప్తున్నారు. తణుకు సంధ్య వీళ్ళ గురించి నెగెటివ్‌గా చెప్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్? అలా ఎందుకు చెప్తున్నారు మీ గ్రామ ప్రజలే? లేదు అదంతా కావాలని పుకార్లు పుట్టిస్తుర్రు గానీ, మేము ప్రజలలోకెళ్తే మాకు మంచి సపోర్ట్ ఉంది. "ఏం గాదు బిడ్డ నువ్వు గెలుస్తావనే సపోర్ట్ ఉంది. నువ్వు గెలు బిడ్డ బయటకు రా. ప్రజలకు మంచి చేత్తావు మాకు తెలుసు." ఇదివరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయితుంది. 2 ఏళ్ల నుంచి ఏం చేసిర్రు? వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఏడపోయినాయి? ఒక్క హామీ అన్నా నెరవేర్చుకున్నారా? ఇప్పుడు వీళ్ళు చేస్తారా మరి? ఖచ్చితంగా చేస్తారు. మమ్మల్ని గెలిపించండి ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు అంత కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నానంటే, ఇప్పుడు మీ కేంద్రంలో బీజేపీ ఉంది. ఇక్కడ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు దగ్గర మేము గెలిచిపోయి మా గంగారానికి సమస్య ఉంది సార్. ఇన్ని పైసలు కావాలి, ఇన్ని నిధులు కావాలి, ఇన్ని మాకు నీటి సరఫరా ఇంత ఉంది. ప్రజలకు అందట్లేదు. నీటి కోసం కావాలి, లేకపోతే సీసీ రోడ్ కోసం కావాలని మేము కొట్లాడి పట్టుకొస్తాం. అంతా మా దగ్గర ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేయలేదంటారా? కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేస్తారండి? రేవంత్ రెడ్డి గారే మా దగ్గర నిధులు లేవు. మీరు సర్పంచ్‌గా పోటీ చేసేవాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకోకండి. మా దగ్గరనైతే రూపాయి లేదు. గెలిచినాక మీకు నిధులు ఇవ్వమని డైరెక్ట్ మీడియా ముందే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు గెలిచాక కూడా సేమ్ అదే రిపీట్ అయితే? అట్లెందుకైతదండి? కేంద్ర పార్టీ ఇప్పుడు మొన్న బండి సంజయ్ గారు ఏం చెప్పారంటే ఇంటర్వ్యూలా, గ్రామ అభివృద్ధి కోసం 25 లక్షలు ప్రతి గ్రామానికి మా సర్పంచ్‌ని గెలిపిస్తే మేము గ్రామానికి అభివృద్ధి చేయడానికి గ్రామానికి పంపిస్తామని అనౌన్స్‌మెంట్ చేశారు. అట్లా కేంద్రం చేసినాక ఒక్కసారి మాట ఇచ్చినాక తప్పుతాంటారా? మరి వాళ్ళు తప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అలాగే వాళ్ళు తప్పుతారు. వాళ్ళలాగా వీళ్ళు కూడా తప్పరని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి అంటే వాళ్ళు తప్పిర్రు కాబట్టి ప్రజలు వాళ్ళ ఓటేసి గెలిపిస్తే పని చేస్తారని అనుకున్నాం కాబట్టి ఏసి మోసపోయాను. ఈ 2 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టి స్థానిక ఎన్నికలలో బీజేపీని గెలిపించుకొని మా గ్రామ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్తాను. ఇప్పుడు తణుకు సంధ్య వీళ్ళకి కూడా వేసి మోసపోరని గ్యారంటీ ఏంటి మీరు? మోసపోమని గ్యారంటీ ఏంటంటే క్యాండిడేట్ పరంగా మంచోడు. వాళ్ళ స్వార్థం కోసం ఏదో పదవి చేసి పదవి పొందినాక జనాల్ని మోసం చేసే తత్వం కాదు. మంచి క్యాండిడేట్ అని జనాలు నమ్ముతారు. నేను చెప్పే ముచ్చట కాదు ఇది. జనాలకెళ్ళి మీరు అడగండి. జనాలు ఆశీర్వదించారు. జనాలను ఆయన ఆశీర్వదిస్తారు. అట్లా. సార్ మీ గ్రామానికి మీరేం చెప్తారు? మా గ్రామానికా? గ్రామ అభివృద్ధి కోసం ఏ క్యాండిడేట్ అయితే పని చేస్తాడో అది చూడండి. గ్రామ ప్రజలకు చెప్పేది నేను ఒకటే. గ్రామ అభివృద్ధి కోసం ఏ క్యాండిడేట్ పనిచేస్తాడో ఆ క్యాండిడేట్‌ని గెలిపియండి. బీజేపీ తణుకు సంజయ్ గారిని గెలిపియండి. గ్రామ అభివృద్ధిని ఇంకింత అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేయండి. అట్టిగా వేరే క్యాండిడేట్‌ని గెలిపించి మోసపోకండి. ఇదే నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి. ఖచ్చితంగా తణుకు సంజయ్ గారు మా బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్‌గా నిలబడతారని, గెలుస్తారని, గెలిచి గ్రామాభివృద్ధికి పాటుపడతారని నా నమ్మకం. మీ గ్రామ ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి మేడం. పోటాపోటీగా. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా బీజేపీ పార్టీ వాళ్ళే ముందుకొస్తారు కాబట్టి వాళ్ళే గెలుస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది మేడం. ఎంత ఓట్ల మెజారిటీ గెలవచ్చు వాళ్ళు? దాదాపు ఎక్కువ శాతం అయితే ఇటే పడతాయని అనిపిస్తుంది మాకు. మీ గ్రామ అభివృద్ధి ఎలా ఉంది?
బాగానే ఉంది మేడం. బానే ఉందా? ఉమ్. అంటే ఇంక ఇప్పుడు సమస్యలు ఏం లేవు సమస్యలు ఉన్నాయి మేడం, సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మా సర్పంచ్ ఈ సందీప్ తనకు సందీప్ వాళ్ళని గెలిపిస్తే ఆ గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలు అవి ఉంటాయి కదా, అవి వాళ్ళు కంప్లీట్ చేస్తామని అంటారు. కంప్లీట్ చేస్తారు కూడా మస్తే. ఖచ్చితంగా వీళ్ళని గెలిపించండి అని మా ఊరి గంగారం గ్రామ ప్రజలకి కోరుకుంటున్నాం మేము. తనకు సందీప్ గారులని సర్పంచ్గా ఈ ఊరు గ్రామ సర్పంచ్గా గెలిపించామని ప్రజలని కోరుకుంటున్నాము. గెలిపించండి. అభివృద్ధి పనులను గ్రామాల్లో మిగిలిపోయిన పనులన్నింటినీ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఈ ఒక్క అవకాశం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఊరు సర్పంచ్గా గెలిపించమని ప్రజలను కోరుకుంటున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.